సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండల భారతీయ జనతా పార్టీ శాఖ తరపున ఈరోజు నరేంద్ర మోదీ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే ఎన్నడూ లేని విధంగా ఆనాటి నుంచి మొదలుకుంటే నేటి వరకు ట్యాక్సీల పేరున సామాన్య జనాలను, మధ్యతరగతి జనాలను పీడించిన నాయకులు ఉన్నారు. కానీ ఏనాడు ఈ మధ్యతరగతి వాళ్ళ పైన జాలి చూపించి పట్టించుకున్న నాదుడు లేడు. ఈరోజు నరేంద్ర మోడీ గారు మధ్యతరగతి వాళ్లకు నిత్యావసర వస్తువులు ఏవైతున్నాయో పాలు, పెరుగు, మెడికల్ సంబంధించినటువంటి ఈ నిత్యావసర వస్తువులు ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో వాటిపైన ఈరోజు జీఎస్టీని తగ్గించడం హర్షణీయం. అందుకోసమని ఆ మహానుభావుడికి ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది ఛత్రపతి శివాజీ చౌక్ వద్ద. దాన్ని హృదయపూర్వకంగా స్వీకరిస్తున్నాం. దీన్ని జీర్ణించుకోలేని కాంగ్రెస్ నాయకులు ఏమంటున్నారంటే ఈరోజు రాష్ట్రానికి 300 కోట్లు 400 కోట్లు తగ్గుతుంది ఆదాయం అనేసి ఆలోచన చేస్తున్నారు. ఇది సిగ్గుపడాలి కొంచెమైనా. ఎందుకంటే మీరు ఎప్పుడు మా లెక్కలేనా, మీకు ఆదాయాలేనా, దోస్క తినుడేనా? అది కాదు కదా. మధ్యతరగతిని ఆలోచన చేయాలి కదా. కొంచెమైనా ఇంగిత జ్ఞానం ఉండి చేయండి. మీరు రారు, ఎట్లాగో మీరు అస్సాంకి మధ్యలోనే కూలిపోయే రకం. ఎప్పుడు అనుకుంటారో తెలియదు ఈ కాంగ్రెస్ వాళ్ళు. మీరు కరెక్ట్గా ఉండాలి. మీరు ఏమైనా చేయాలి, ఈ 5 ఏళ్ళన్నా చేయాలనుకుంటే మీరు స్వీకరించండి. మంచిని స్వీకరించండి. చెడుకు ఏదన్నా ఉంటే చెప్పండి, స్వీకరిస్తాము. అంతేగాని మీరు ఇట్లా చేస్తే మీరు రేపు స్థానిక ఎలక్షన్లలో అట్టర్ ఫ్లాప్ అవడం ఇది ఖాయమనేసి భారతీయ జనతా పార్టీ దౌలతాబాద్ మండల శాఖన మీకు హెచ్చరిస్తున్నాం. జై హింద్, భారత్ మాతా కీ.